ఒక చేయూత, ఒక ఈబీసీ నేస్తాం, ఒక కాపు నేస్తాం, జగనన్న విద్యాదీవన, జగనన్న వసతిదీవన, ఒక రైతు భరోసా, ఈ కార్యక్రమాలన్నీ కూడా 2019 సంవత్సరం దగ్గర నుంచి కూడా, ఎన్నికలైన దగ్గర నుంచి కూడా నిత్యం ప్రతి సంవత్సరం కూడా జరిగేటువంటి కార్యక్రమాలు ఇప్పటికిప్పుడు నిలుపుదల చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేసి మీ ఖాతాల్లోకి రావాల్సినటువంటి డబ్బుని అవ్వాజ తాతలకి 1వ తారీఖున సూర్యోదయం కాకముందే ఇవ్వాల్సినటువంటి డబ్బుని ఈరోజు పేద ప్రజలందరూ కూడా ఇబ్బంది పడే విధంగా చంద్రబాబు నాయుడు చేష్టలు ఆ విధంగా ఉన్నాయి. కాబట్టి 2014-19లో ఏ విధంగా అయితే పేద ప్రజలకి పట్టుకొట్టాడో మరొక మారు వాళ్ళకి అన్యాయం చేసే దిశగా ఆలోచన చేస్తున్నాడు. దయచేసి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ పథకాలన్నింటికీ సరిపోయేటువంటి డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు బ్యాంకులో ఉంచి వీటన్నింటినీ కూడా కంటిన్యూ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు అధికారుల ద్వారా చేపట్టమని చెప్తే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇంట్లో కూడా నిలుపుదల చేసే విధంగా ఈసీకి కంప్లైంట్ చేయడము, ఈసీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలక్షన్ అయ్యేదాకా కూడా నిలుపుదల చేయండి అని చెప్పడం నిజంగా ఇది పేద ప్రజలకి అన్యాయం చేస్తున్నారు. మరొకసారి చంద్రబాబు నాయుడు చేసేటువంటి ఈ మోసపూరితమైనటువంటి అడ్డుగోలు కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనించాలని, ఎన్నికల్లో మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని, మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి తప్ప పొరపాటు ఏదైనా జరగకూడదు జరిగి చంద్రబాబు నాయుడుకి కానీ ఇదిగా వస్తే ఇవన్నీ కూడా మొత్తం ఏ ఒక్క పథకం కూడా కొనసాగించడం. పేద ప్రజలు ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారని చెప్పి వాళ్ళకి అన్యాయం చేసే దిశగా వాళ్ళ మీద కక్ష తీర్చుకునే దిశగా వాళ్ళ చంద్రబాబు నాయుడు తరగా ఆలోచన విధానం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి. మీ పిల్లల భవిష్యత్తు, రేపు అమ్మఒడి వేయాలి, పిల్లలు చదివించుకోవాలి. ఇవన్నీ కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసే దిశగా తన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడిని ఓడించే దిశగా పేద ప్రజలందరూ కూడా ముఖ్యంగా అక్కచెల్లెమ్మలందరూ కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా జగనన్ని ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి చేసుకుంటేనే ఈ కార్యక్రమాలన్నీ కూడా తిరిగి అమలు